హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎక్కడికి వచ్చామో చూడండి. పత్తి చేను దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. 4 రోజులు అవుతుంది మళ్ళీ స్ప్రే చేసి ఎట్లుందో ఏందో చూద్దామని అయితే వచ్చినాం అనమాట. చేను అయితే ఇంకా అట్లనే ఉంది, గడ్డి అయితే చావలేదు. చూసారు కదా, చెట్లు అయితే అవపడట్లేదు. పత్తి చేను అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, పత్తి చేను మొత్తం పచ్చగా ఎగురు పెట్టినట్టు ఉంది. 4 రోజులు ముసురు పట్టేసరికి ఇంకా పత్తి చెట్టుకు మించి గడ్డి అయితే వచ్చింది. ఇంక ఈ గడ్డి ఎలా పోద్దాయేమో. గడ్డి మందు కొట్టాము, అయినా ఉపయోగం లేదు. 10 రోజులు అని చెప్పారు షాపు. 10 రోజులు కాలేదు, ఇంకా గడ్డి ఎర్రపడలేదుగా. ఎట్లా ఉంటుందో ఏమో మరి చూద్దాం. ఇక 4 రోజులు అవుతుంది, చూసిపోదాం అని అయితే వచ్చింది. తేడా అయితే ఏమి రావట్లేదు. పాడు చేపించి గడ్డి తీయాలి మనుషులు పెట్టి, లేకపోతే ఈ గడ్డి ఇట్లా ఉంచితే బీడేటట్టుంది. చేను చూసారు కదా ఇలా ఉంది ఫ్రెండ్స్ మా పత్తి చేను అయితే. మరి మీ పత్తి చేను ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి చేను అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. పత్తి చెట్లు మంచిగా వచ్చినాయి ఈ సంవత్సరం అనుకునే లోపు ఇక వాన ముసురుకైతే ఇక గడ్డి అయితే బీడైపోయింది చేను. పచ్చగా ఇక చూడండి, మొత్తం పత్తి చేనులోనే ఉంది. ఇది అంతా గడ్డి అంతా కూడా ఇది పత్తి చేను. పత్తి చెట్టు చూపిస్తా చూడండి. ఇక ఇక్కడైతే చెట్టు ఉందన్నమాట, పత్తి చెట్టు. చెట్లు అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి. మంచిగానే ఉందిలే చేను అనుకునేసరికి వాన ముసురు దెబ్బ కొట్టింది. ఇక గిడ్డ అంత ఎట్టపోలేమో. అంత రేటు పెట్టి మందు కొట్టినా ఉపయోగం లేదన్నమాట. ఇంకా మళ్ళీ పాడు చేపించి ఇంకా గడ్డి అయితే తీయాలి, లేకపోతే గడ్డి తీపిపోతే ఇక చెట్లు చూడండి మంచిగా ఉన్నాయి. చెట్లు చూస్తే ఇక గడ్డి చూస్తే ఎట్లుంది, బీడైపోయింది. ఇంకా ఇవాళ రేపు చూసి వాన రాకపోతే ఇంకా పాడు చేపించి ఇక గడ్డి అయితే పీకియాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎట్లుంది మా చేను అయితే. మేము ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఈ గడ్డి పీకిపోతే ఇక చేను అయితే చేతికి రానట్టే ఉంది. ఇక గడ్డి మందు మీద ఆశ కూడా చచ్చిపోయింది. 4 రోజులకు కూడా ఇక తేడా రాలేదు. షాపు వాళ్ళు అయితే 10 రోజులు అని చెప్పారులే, కానీ 4 రోజులకి ఎర్రపడపోతే ఇక చచ్చిపోద్దని గ్యారంటీ ఉంది గడ్డి. ఇక పాడు చేపియాలనుకుంటున్నాం. పాడు చేపించి ఒక్కసారి మనుషులను తిప్పితేనే ఈ చేను పత్తి చెట్లు అవపడేటట్టుంది. లేకపోతే ఈ చేను ఇట్లే ఉంటే ఆగమయ్యేటట్టే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి పత్తి చేను అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకైతే ఎడిటింగ్ అయితే అస్సలు రాదు. వీడియోస్కి ఎడిటింగ్ లేని వీడియోలు తీస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు అస్సలు ఎడిటింగ్ రాదు. ఇక నేర్చుకోవాలి. ఎడిటింగ్ అస్సలు రాదనమాట. ఎడిటింగ్ లేని వీడియోలు చూసి లైక్ అయితే చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గడ్డి అయితే ఎట్లుంది, నైట్ వాన వచ్చింది కదా, నానుంది ఇంకా ముసురు పట్టేసింది వాన, అందుకని ఇట్లా వస్తుంది అనమాట. గడ్డి అయితే తెరపిస్తే మటుకి ఖచ్చితంగా టాటర్ పాడు చేయించి మనుషులు పెట్టచ్చు. వాన అయితే ఇక సందియట్లేదు. వాన ఆగితేనే ఇక టాటర్ పాడు సాగిద్ది ఫ్రెండ్స్. అందుకనే చేను ఇట్టయింది. వాన ఆగట్లేదు, గడ్డి మందు పెట్టినా ఉపయోగం లేదు. ఏం చేయాలో ఏమర్థం కావట్లేదు. వాన ఆగితేనే కదా టాటర్ పాటు చేయించి చక్కగా మనుషులు తిప్పితేనే ఇక ఈ చేను మళ్ళీ మందు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక ఈ గడ్డి ఏమి ఇట్లుంది, వాన ఏమి ఆగట్లేదు. ఇట్లనే మా చేను పరిస్థితి అయితే. గడ్డి తీస్తా అంటే తీయబుద్ధి అవుతుంది, కానీ ఈ విధంగా ఉంటే ఒక్కళ్ళ వల్ల ఏమైంది ఫ్రెండ్స్. టాటర్ తిప్పాల్సిందే. బోధపత్తి వేసినాం చూడని ఈ సంవత్సరమే బోధపత్తి వేసినాం. లేకపోతే ఇక పచ్చిపత్తి అయినా బాగుండేది, ఒకళ్ళు ఇద్దరు తిరగటానికైనా. బోధపత్తి వేసినాం కదా, ఇక ఇట్లుంది. ఓకేనా, మరి అందరూ అన్నం తిన్నారా? ఏమేమి కూరలు చేశారు ఫ్రెండ్స్? ఈరోజు నేనైతే అమ్మలో లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేసిన. ఇక అదే తీసుకొచ్చిన నేను కూడా చేనుకి అయితే. ఇప్పుడైతే గడ్డి అయితే తీస్తున్నా నేను. ఇక చూడండి, ఇక ఈ నుంచి ఇడికి తీస్తేనే 2 చెట్లకి ఎంత వెళ్ళిందో చూడండి ఫ్రెండ్స్. అమ్మ కుప్పలు వెళ్తుంది. ఈ గడ్డి ఎప్పుడు తీయాలో ఏమో, ఎప్పుడు బాగుపడితే చేయను. ఓకేనా, మరి పత్తి చెట్లు కూడా తేడా ఉన్నాయి. గడ్డి తీసాక మంచిగా బాగుపడుతుంది. ఇట్లుంటే ఏమో పత్తి చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరికీ బాయ్.